హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ల్యాండ్ ఓనర్ షేర్ విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి. ప్రజెంట్ అయితే నేను మోడల్ విల్లా అయితే కవర్ చేస్తున్నాను అండి, 4 BHK విల్లా. సో ఎక్సలెంట్ లొకేషన్లో మనకి 200 ఫీట్ రోడ్ ఆనుకొని ఉంటుంది ఎగ్జాక్ట్గా. అంటే మియాపూర్ గండిమైసమ్మ మెయిన్ రోడ్ అంటే 200 ఫీట్ రోడ్ ఆనుకొని ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది క్లబ్ హౌస్ అండి. 40,000 స్క్వేర్ ఫీట్ హ్యూజ్ సైజ్ క్లబ్ హౌస్ కూడా ఇచ్చారనమాట. ఈ విల్లా కమ్యూనిటీ గురించి మీకు ఇంచ్ బై ఇంచ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు రూమ్ సైజ్ కొలతలతో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, మెయిన్‌గా వచ్చేసరికి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే వస్తుందండి. సో, ఇందులో సైజెస్ గనక చూసుకుంటే మనకి 214 స్క్వేర్ యార్డ్స్ నుంచి 313 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటాయండి. అన్నీ కూడా డూప్లెక్స్ మనకి 4 BHK అండ్ 3 BHK. ప్రెజెంట్ అయితే ఇది 4 BHK విల్లా అండి. మీరిప్పుడు చూస్తున్నదైతే గనక లివింగ్ ఏరియా అండి. సో, ఈ లివింగ్ ఏరియా సైజ్ గనక చూసుకుంటే మనకి 14.8 ఇంటూ 12.7 అయితే ఉంటుందండి. అలాగే ఇదొచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా గూడా మనకి 17.7 ఇంటూ 19.5 అయితే ఉంటుందనమాట. అలాగే ఇదొచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు, ఇదంతా గూడా 2 ఫీట్ గ్యాప్‌తో చేసిన ఓపెన్ కిచెన్ గూడా మనకి చాలా స్పేషియస్‌గా అయితే కనపడుతుంది. ఈ ఓపెన్ కిచెన్ సైజ్ గనక చూసుకుంటే మనకి 16 ఇంటూ 12 అయితే ఉంటుందండి. ఫైనల్‌గా ఇదొచ్చేసరికి యుటిలిటీ ఏరియా అండి. అంటే ఔట్ సైడ్ అనమాట. ఇది మనం కవర్ చేస్తున్నదైతే గనక 214 స్క్వేర్ యార్డ్సే అండి. ఇందులో ఇంకా పెద్ద సైజ్ గూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో, ఇందులో ప్రైజెస్ గనక చూసుకుంటే మనకి 11,500 పర్ ఎసెప్ట్ అయితే చెప్తున్నారండి బేస్ ప్రైస్ వచ్చేసరికి. యాడ్ ఆన్స్ అయితే ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసరికి గెస్ట్ బెడ్‌రూమ్ అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకిది గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. సో, ఈ గెస్ట్ బెడ్‌రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 14.8 ఇంటూ 11.7 అయితే ఉంటుందండి. అలాగే ఈ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ గనక చూసుకుంటే మనకి 6.2 ఇంటూ 3 అయితే ఉంటుందండి. సో, ఇదండి గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, ఒక పౌడర్ రూమ్, అలాగే గెస్ట్ బెడ్‌రూమ్, ఓపెన్ కిచెన్ అండ్ లివింగ్ ఏరియా అయితే ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి 3 బెడ్‌రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్ ల్యాండ్‌మార్క్ వచ్చేసరికి మనకి డీఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనమాట. ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసరికి టోటల్ మనకి 30 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ. అలాగే నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసరికి 327 డూప్లెక్స్ విల్లాస్ అయితే ఉంటాయండి. మీకు ఫేసింగ్‌లో అయితే గనక ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ అయితే 3 ఫేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి ఇక్కడ పూజ రూమ్ అయితే ఇచ్చారండి. ఈ పూజ రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 4.3 ఇంటూ 3.9 అయితే ఉంటుందండి. అలాగే పూజ రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి సిట్అవుట్ ఏరియా లేదా బాల్కనీ చాలా హ్యూజ్ సైజ్ అయితే ఇచ్చారండి. సో, ఈ సిట్అవుట్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 16 ఇంటూ 10.7 అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట. సో, ప్రతి విల్లాలో గూడా మీకు ఓన్లీ ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ తప్ప మిగతాదంతా గూడా కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ గాని ఇదంతా గూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మైవాన్ టెక్నాలజీ అండి. ఈ కన్‌స్ట్రక్షన్ అంతా గూడా మనకి మైవాన్ టెక్నాలజీ అనమాట. సో, ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి సెకండ్ బెడ్‌రూమ్ అండి. అంటే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అని గూడా అనొచ్చు. ఈ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 12.8 ఇంటూ 11.8 అయితే ఉంటుందండి. అలాగే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్. ఈ టాయిలెట్ సైజ్ గనక చూసుకుంటే మనకి 6.8 ఇంటూ 4.5 అయితే ఉంటుందండి. సో, లొకేషన్ హైలైట్స్ గనక చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్‌గా 200 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా! వెరీ క్లోజ్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అయితే ఉంటాయండి. అలాగే హైటెక్ సిటీ నుంచి ఎగ్జాక్ట్‌గా 16 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఓఆర్ఆర్ ఇన్‌సైడ్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే ఇదొచ్చేసరికి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సేమ్ దీని సైజ్ గూడా మనకి గెస్ట్ బెడ్‌రూమ్ సైజే ఇచ్చారు. 14.8 ఇంటూ 11.7 అయితే ఉంటుందనమాట. విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుందండి. ఈ టాయిలెట్ సైజ్ వచ్చేసరికి మనకి 9 ఇంటూ 4.9 అయితే ఉంటుంది. సో, మీకు ముందుగా చెప్పినట్టుగా మనకి 214 స్క్వేర్ యార్డ్స్ అయితే గనక మన కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి 2850 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే 313 స్క్వేర్ యార్డ్స్ విల్లా అయితే గనక మనకి 3340 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే క్లబ్ హౌస్ విషయానికొస్తే 40,000 స్క్వేర్ ఫీట్ హ్యూజ్ క్లబ్ హౌస్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. అలాగే అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి క్రికెట్ ప్రాక్టీస్ నెస్ట్, 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ గేమ్స్ ఇవన్నీ గూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ అండి. అంటే మీరు ఎనీ బ్యాంక్ త్రూ లోన్‌కి గూడా వెళ్ళొచ్చు. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎనీ బ్యాంక్ త్రూ లోన్ వస్తుందనమాట. 75% వరకు లోన్‌కి గూడా వెళ్ళొచ్చండి. ఇదండి ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి 3 బెడ్‌రూమ్స్. అలాగే పైనొచ్చేసరికి ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుందండి. ఈ విల్లాస్ గురించి డైరెక్ట్ ల్యాండ్‌లార్డ్ నంబర్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్‌లో అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకొస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.